కుంభరాశి వారికి జూన్ 27, 28, 29, 30 తేదీల్లో అదృష్టం మీ తలుపు తడుతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీరు భూమండలం మీద ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడండి. కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ పరమేశ్వరుని సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్టయోగం ప్రబలంగా లేకుండా ఇది మీకు చేరదు. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ 4 రోజుల్లో మీరు చెయ్యబోయే ఒక చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ మాటలు వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ నమ్మకంతో, భక్తితో ఈ మాటలను పూర్తిగా వినండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాలలో వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో కూడా వస్తుంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకున్న వారు జీవితాంతం బాధపడతారు. కానీ ఈ సందేశాన్ని అందుకొని ఆచరించిన వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత. రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండి శని భగవానుడిచే పాలించబడే ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు. కుంభం అంటే నిండుకుండ. మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి సహాయం చెయ్యాలని తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అహంకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు. ఎంతోమంది సొంత వాళ్ల చేతిలోనే మీరు మోసపోయారు, అవమానాలు పడ్డారు. ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు చూశారు. చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలా ఖర్చయిపోతుంది. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి. మీలో చాలామందికి రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. భవిష్యత్తు ఏంటి అనేది ఆందోళనతో సతమతమవుతున్నారు. కానీ ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఆ శివానుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కుంభరాశి వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. మిత్రుల కింద పనిచేయడం, వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు. పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉంటాడు. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ముందుంటారు. వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వీరి సృజనాత్మకత వీరిని ఎప్పుడు 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు. వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు.
వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు, ఆదర్శాలకు ఎక్కువ విలువ ఇస్తారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసు ఏంటో అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళతారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం. కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. వారి జీవనశైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ. బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు. వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తి, ఆచారాలు, సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు కూడా ఎప్పుడూ ఉంటాడు. కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకరు ఉండరు. కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరి దగ్గర చేతిలో అస్సలు ఏమీ లేదు. ఖాళీ చేతులు ముందు పెట్టుకొని లేదా ఏ రోజన్నా ఎవరి దగ్గర కన్నా వెళ్ళి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో సకాలంలో రకరకాలుగా, అంటే అన్ని రకాల మధ్య, పరిస్థితుల మధ్య అవ్వచ్చు, మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడూ కూడా డబ్బు అందుబాటు అనేది బాగా ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. వీరు కలిసి వచ్చేటటువంటి మనుషులు. వీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో ధనవర్షం, సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. అంటే మగవారు అంతకుముందు ఏదైనా కాస్తో కూస్తో ఇబ్బందులు పడి ఉండి ఆర్థికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండి ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకు ఎటువంటి లోటు ఉండదు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు ఆకస్మిక ధనప్రాప్తి, ఊహించని ధనం అలాగే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఇప్పటి నుంచి ఉంటుంది. కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి పురుషులు విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతే. వీళ్ళు తక్కువేమీ కాదు. కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అలాగే తెలివైనటువంటి వారు. వీరు చేసేటటువంటి ఏ పని అయినా అవ్వచ్చు. అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు. ఒక చిన్న పని అయినా సరే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కోట్లు సంపాదించేటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది. పాపం ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి.
కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అలాగే కుంభరాశి వ్యక్తులు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. ఇక మీరు ఇంతకాలం పడినటువంటి ప్రతి కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఫలితం దక్కబోతుంది. వీరికి అదృష్టం అనేది తోడైంది. వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది. దీన్ని మీరు శ్రద్ధగా, భక్తిగా, పూర్తి నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. మూసుకుపోయిన ధనద్వారాలు బార్లా తెరుచుకుంటాయి. ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి. ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానాను అందించబోయే కల్పవృక్షం. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు, అది దేవతా వృక్షం. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. రావి చెట్టు వేళ్లల్లో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది. రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చెయ్యబోయే ఈ చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు చెయ్యాలి. ఈ 3 రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పొర్రపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రత్యేకమైన శుభకార్యాలకు మంచిది కాదు. ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు. మనసు, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి. అలాగే మీతో పాటు ఒక మట్టి ప్రమిదను, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. అక్కడ ముందుగా చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయటం వలన ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాశులకు, 12 స్థానాలకు ప్రతీక. ఈ దీపం వెలిగించడం వలన మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ 2 చేతులతో నమస్కరించి మీ కష్టాల్ని చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇంతకాలం నేను పడిన కష్టాలు నీకు తెలియనివి కావు. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ రావి చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, ఇలా ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా అక్కడ దించండి. ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు. అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చెయ్యండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం.
ఇలా చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. అనుకోని చోటు నుంచి ధన సహాయం లభిస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు అన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క శక్తితో భస్మం అయిపోతాయి. మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు. మీకు వీలున్నప్పుడల్లా, అంటే కనీసం నెలకు 2 సార్లు అయినా మేము చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. మీరు ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా, అంత గొప్ప ఫలితాలను పొందుతారు. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు, మరికొందరికి కొంచెం సమయం పట్టవచ్చు. దానికి కారణం వారి జాతకాలలో ఉన్న కర్మఫలాలే. కానీ నిరుత్సాహపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితం మారి తీరుతుంది. సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వరులు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు. కుంభరాశి వారు సహజంగానే తెలివైనవారు, దైవభక్తి కలవారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి. ఈ సందేశం మీకు చేరిందంటే అది మీ అదృష్టానికి సంకేతం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నా, మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మంచిని 10 మందితో పంచుకోవడం వలన మనకు మరింత మంచి జరుగుతుంది అని గుర్తుంచుకోండి. వారి జీవితాలు బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుంది. ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ దాని వలన కలిగే ప్రయోజనం అనంతం. మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ అఖండ దీపానికి ఉంది. మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాము, ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి. మీ మనసులోని కోరికను చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చెయ్యండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో చెయ్యండి. ఈ పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతం అవుతుంది. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.